హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ప్రజెంట్ నేను ఈ వీడియోలో అయితే 2024లో ఏం జరిగిందో చెప్పబోతున్నాను. 2024 అంటే ఏ వరల్డ్లోనో, మన ఇండియాలోనో, లేకపోతే మన తెలుగు రాష్ట్రాల్లోనో కాదు. జస్ట్ నా లైఫ్లో ఈ 2024 ఎలా జరిగిందో సింపుల్గా చెప్పబోతున్నాను. అండ్ ఫస్ట్ జనవరి వచ్చేసరికి తెలుసు కదా, జనవరి ఫుల్ పండగలు అదే ఉంటాయి. అలా సంక్రాంతి, కనుమ మొత్తం అలా అయిపోయింది జనవరి. అండ్ ఫిబ్రవరికి వచ్చేసరికి 10th క్లాసు ప్రీ ఫైనల్ జరిగిందనమాట. అది బాగా ప్రిపేర్ అయ్యాను. అలా ఫిబ్రవరి కూడా అయిపోయింది. అండ్ మార్చిలోకి సరైన యుద్ధం, మా 10th ఎగ్జామ్స్, అది కూడా అయిపోయింది మార్చిలో. అండ్ మా అయిపోయిన తర్వాత ఏప్రిల్ మొత్తం ఆడుకున్నాం. అండ్ ఆడుకుంటూ మా అన్నయ్య ఏమో సరదాగా అన్నాడు అనమాట, పాలిసెట్ ఎగ్జామ్ రాయొచ్చు కదా అని. సరే కదా, రాసేద్దాం, ఏముంది. కరెక్ట్గా 1 month టైం అనేది ఇచ్చారనమాట. మార్చ్ 27th వరకు మాకు 10th ఎగ్జామ్స్ అనేది అయ్యాయి. కరెక్ట్గా 1 month అంటే ఏప్రిల్ 27th ఏమో పాలిసెట్ ఎగ్జామ్ అనమాట. సరే ఏం పోయింది, రాసేద్దాం అనుకొని పాలిసెట్ ఎగ్జామ్ రాసాను. ఓకే, బాగానే ఉంది. తర్వాత ఏమో మేలో దాని రిజల్ట్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ మే 8th దాని రిజల్ట్ అయితే వచ్చిందనమాట. 11,041, 11041 నా ర్యాంక్ పాలిసెట్లో 2024. ఓకే, ర్యాంక్ బాగానే వచ్చింది. ఫస్ట్ ఏమో ఇంటర్మీడియట్లో జాయిన్ అయిపోదాం అనుకున్నాను. కానీ ఇంటర్ నుంచి ఏంటంటే మొత్తం బై హార్ట్ అనమాట. మెయిన్ కాన్సెప్ట్ అనేది కొన్ని కాలేజెస్ మాత్రమే ఉంటాయి, కానీ మొత్తం అనేది బై హార్టే. కానీ నేను బై హార్ట్లో కొంచెం వీక్ అనమాట. అదే కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం అంటే బాగుంటుంది. మా తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళు ఏంటంటే పాలిసెట్ చేసి ప్రెజెంట్స్ సైంటిస్ట్లో జాయిన్ అయ్యారు అనమాట. అందుకని పాలిసెట్ గురించి మొత్తం తెలుసుకున్నాను. వెన్ కంపేర్ టు ఇంటర్, పాలిసెట్ అయితే చాలా మంచిదని అన్నారు అనమాట. ఎందుకంటే ఫస్ట్ మా అన్నయ్య నన్ను ఒకటే అడిగారు అనమాట, నీకు ఫ్యూచర్లో ఏమవుతాం అని నీకు గట్టిగా ఉంది కదా అంటే, నేనేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదాం అన్నాను. మా అన్నయ్య ఏమన్నారంటే, ఇంటర్మీడియట్ మ్యాక్సిమం ఎందుకు తీసుకున్నారంటే బీటెక్ ఏం చేయాలో తెలియనందుకు మ్యాక్సిమం అందరూ ఇంటర్లో చేస్తారు, నీకు ఆల్రెడీ తెలుసు కదా, అందుకని పాలిసెట్లో జాయిన్ అయిపో, ఎందుకంటే నీకు పర్లేదు, మంచి ర్యాంక్ వచ్చింది అన్నారు అనమాట. ఓకే కదా అని నేను పాలిసెట్ జాయిన్ అయిపోదాం అనుకున్నాను. ఫస్ట్ కౌన్సిలింగ్ పెట్టా. ఫస్ట్ కౌన్సిలింగ్ ఏంటంటే నాకు నచ్చిన కాలేజ్ రాలేదనమాట. ఫస్ట్ కౌన్సిలింగ్ ఎప్పుడైందంటే జూన్లో అయింది. జూన్ 13th అయింది. ఫస్ట్ కౌన్సిలింగ్లో నాకు నచ్చిన కాలేజ్ రాలేదు, అందుకని నేను మా కాలేజ్కి వెళ్ళలేదనమాట. కానీ సెకండ్ కౌన్సిలింగ్ జూలై 19th రిలీజ్ చేశారు రిజల్ట్. నాకు నచ్చిన కాలేజ్ వచ్చిందనమాట. అందుకని జూలై 19th నేను సబ్మిట్ చేశాను. అండ్ జూలై మంత్ మొత్తం కూడా సబ్మిషన్లోని జాయిన్ అవ్వడంలోని మొత్తం ఇలాగే ఉంది కాబట్టి జూలైలో మ్యాక్సిమం క్లాసులు ఏమైనా జరగలేదు అనమాట. అండ్ ఆగస్ట్కి వచ్చేసరికి క్లాసులన్నీ కూడా స్టార్ట్ అవ్వడం జరిగాయి. మొత్తం ఇంకా స్టార్ట్ చేశారు సిలబస్ మొత్తం కూడా. ఇలా ఆగస్ట్ అయింది. సెప్టెంబర్లోకి వచ్చేసరికి ఫస్ట్ మిడ్ పెడతానన్నారు అనమాట. అందుకని అందరూ కూడా ప్రిపరేషన్స్ వాటికి మొత్తం కేటాయించారు. కానీ తర్వాత ఏమో దసరా హాలిడేస్ అయిపోయిన తర్వాత పెట్టుకోవచ్చు అన్నారు అనమాట. ఓకే కదా అని దసరా హాలిడేస్ అయిపోయిన తర్వాత మా మిడ్ ఎగ్జామ్ అనేది పెట్టారు. అండ్ తర్వాత నవంబర్లో పెద్ద ఏం జరగలేదు. అండ్ డిసెంబర్లోకి వచ్చేసరికి సెకండ్ మిడ్ పెడతానన్నారు అనమాట. అండ్ ఇప్పటి వరకు 3 ఎగ్జామ్స్ అనేది జరిగాయి, ఇంకా 4 ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి. ఈ జనవరి ఫస్ట్ వీక్లో అయిపోతాయి. ఇది నాకు 2024లో జరిగింది. పెద్దగా అనిపించలేదు, కానీ ఇయర్లో నేను మంచి డెసిషన్ ఏం తీసుకున్నానంటే పాలిటెక్నిక్లో జాయిన్ అవ్వడమే. ఈ వీడియో మీద మళ్ళీ ఇంకోటి మంచిది చేస్తాను. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ మంచిదా, పాలిటెక్నిక్ మంచిదా, లేకపోతే ఐటీఐ మంచిదని. అది మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.